మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాలా పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికి ఓట్లు అనేది తప్పుల తడకగా అంటే ఓటు తప్పు నమోదు చేయడం జరిగిందని, ఇతర వార్డులకు చెందిన ఓట్లు వేరే వార్డుకు, అదేవిధంగా ఇతర గ్రామాలకు సంబంధించిన ఓట్లు కూడా మహబూబ్నగర్లోని అర్బన్ పరిధిలో వచ్చే వార్డులో నమోదైనాయని చెప్పి చాలామంది అబ్జెక్షన్స్ రైజ్ చేసినది మనం చూసాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఈరోజు. ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో పారదర్శకంగా జరగడం లేదని, అదేవిధంగా ఓట్లు అనేది ఏవైతే నమోదు చేసినారో అవి తప్పుల తడకగా ఓటు నమోదు కూడా తప్పు నమోదు చేసిందని చెప్పి కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఆయన అబ్జెక్షన్స్ ఏంటి, ఏం అబ్జెక్షన్స్ కలెక్టర్కి వారు తెలియజేశారు, అసలు ఏం అనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అన్న నమస్తే. నమస్తే. మీరు అధికార పార్టీకి చెందిన నాయకులు, మీరు కూడా ఓట్లు ఏదైతే ఉన్నాయో అది నమోదు చేయడం చాలా తప్పు తరగగా చేసిందని మీరు ఇప్పుడు కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. అసలు మీ అబ్జెక్షన్స్ ఏంటి, వారేమన్నారు? ఆర్టీక్యూ న్యూస్ వారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదండి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న తప్పులపై మాత్రమే నేను గౌరవ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ గారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లలో దాదాపు అంటే 99.99% మిస్టేక్స్ జరిగినాయి. ఒకటి రెండు జరుగుంటేనేమో ఎవరైనా కూడా సహజంగా ఈ డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్లో ఇవి సహజంగా జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే మహబూబ్నగర్ కార్పొరేషన్లో వచ్చేసి మలక్పేట్కు సంబంధించిన కొన్ని ఓట్లు వచ్చాయి, షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లు వచ్చాయి, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలానికి సంబంధించిన ఓట్లు నమోదయ్యి ఉన్నాయి, మరియు నారాయణపేట జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్కి సంబంధించిన ఓట్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ద బిగ్ మిస్టేక్ ఏం జరిగిందంటే, చెర్లపల్లి జైల్లో ఖైదీలకు ఇచ్చే నెంబర్లని ఇక్కడ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇండ్లకు ఇచ్చారనమాట. దాదాపు 37 డివిజన్ టు 60 డివిజన్ల వరకు కొన్ని వేల సంఖ్యలో, అంటే నేను ఒక 48 గంటల అవుతుంది నేను ఈ పేపర్లు తీసుకొని 32 గంటలు కష్టపడి భూతద్దం పెట్టుకొని మరీ ఐడెంటిఫై చేసి 4728 మిస్టేక్లను నేను ఐడెంటిఫై చేసి గౌరవ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆర్డీఓ గారు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేరుగా మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్ళి ఈ కంప్లైంట్లు ఇచ్చేసి సవరణ, అంటే మన మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో ఓటర్ లిస్టులది సజావుగా జరిగేందుకు ఆ ఓటర్ లిస్టులను సవరించాల్సిన అవసరం ఉందని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఇప్పుడు కోరబోతున్నాను. మీరు చూడొచ్చు, బిఫోర్ నోటిఫికేషన్, గజెట్ నోటిఫికేషన్ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు మహబూబ్నగర్కి సంబంధించిన ఒక 618 కంప్లైంట్లు గౌరవ, అంటే ఇంతకుముందు మహేష్ రెడ్డి గారు ఉన్నారు మున్సిపల్ కమిషనర్గా, వారికి చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు. మొదటి కంప్లైంట్ నాదే ఉంది. నేను అన్ని హైకోర్టు ఆర్డర్లతో సహా అన్ని పేపర్లు ఇచ్చినా కూడా అప్పటి మున్సిపల్ కమిషనర్ మహేష్ రెడ్డి గారు ఒక్కటి కూడా క్లియర్ చేయకుండా, మరి ఎవరొత్తిడో నాకు తెలియదు కానీ వారు ఏం చేశారంటే, మీరు ఇచ్చింది మాకు క్లియర్ చేయడానికి సాధ్యం కాదని చెప్పి అందరికీ కాపీ పేస్ట్ చేసి 618 ఏదైతే కంప్లైంట్లు ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది. నేను అంటే ప్రశ్నించేవాడే రఘు అనేది ఒక మహబూబ్నగర్లో పేరు ఉంది. తప్పులు ఎక్కడ జరిగినా కూడా చలవగల రాఘవేంద్రరాజు ప్రశ్నిస్తూనే ఉంటాడు. నేనైతే గౌరవ కలెక్టర్ గారిని ఇటు మొత్తం ఓటర్ లిస్టులను అన్నిటిని సవరణ చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కోరి ఉన్నాను. 99.99% వీళ్ళు చేస్తారన్న నమ్మకం నాకుంది. లేని ఎడల చివరగా ద లాస్ట్ ఆప్షన్గా గౌరవ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉందని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులు మరియు ఓటర్లందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా అంటే వేరు పార్టీలకు సంబంధించిన నాయకులు, అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో కార్పొరేటర్గా, వాళ్ళు కమిషనర్ గారికి సేమ్ ఇదే చెప్పినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. సరే, మీరు కూడా ఇంతకుముందు అన్నట్టు హైదరాబాద్లో మలక్పేటకు సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ మహబూబ్నగర్ కూడా తిమ్మాజిపేటకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ ఓట్లు కూడా ఇక్కడ నమోదైనాయి అంటే, వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చి రెసిడెంట్ ఉన్నారేమో, ఇక్కడ వచ్చి ఓటర్ నమోదు చేసుకుని ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా ఉంటే దానికి ప్రాబ్లం ఏందని అన్నారు. సో అంటే ఇప్పుడు నేను మీకు కూడా అదే చెప్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఇల్లు తీసుకొని ఇక్కడనే ఉండి, లేకపోతే ఇక్కడనే రెండు తీసుకొని ఇక్కడనే ఓటు నమోదు చేసి ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్, మీ ప్రశ్న సరైన ప్రశ్ననే. ఇప్పుడు మీరు కూడా విదేశాలు తిరిగి వచ్చున్నారు రమాకాంత్ గారు. మీరు విదేశాలలో వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎక్కడైతే నివసిస్తుంటారో ఆ అడ్రస్ అయితే అక్కడ ఐడి ప్రూఫ్గా మీరు అడ్రస్ ప్రూఫ్గా అయితే పెట్టుకుంటారు కదా. సేమ్ ఇట్లాగే కూడా ఓట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడున్న అడ్రస్ ప్రూఫ్ వాళ్ళు పెడితే ఇదే అడ్రస్లో అక్కడ బిఎల్ఓ గారు వాళ్ళ ఇంటిని సందర్శించి వారు ఉన్నారా లేదా అని పక్క ఇంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఓట్ అనేది ట్రాన్స్ఫర్
కావడం జరుగుతుంది. అది ఎన్నికల నిబంధన రూల్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఈ డోర్ నెంబర్ కావాలి కానీ పక్క నియోజకవర్గ డోర్ నెంబర్ ఎట్లా వస్తుంది? ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు అంటున్నారు ఏవైతే ఇప్పుడు మేము అబ్జెక్షన్స్ రైజ్ చేసినాం ఇది రిజాల్వ్ చేయకుండా ఎలక్షన్స్ పోనీకే వీల్లేదు, అట్లా మిస్ అయ్యి అంటే మా ఏవైతే మా ఇష్యూస్ ఉన్నాయో అబ్జెక్షన్స్ ఉన్నాయో దాన్ని క్లారిఫై చేయకుండా అట్లా పోతే మేము కోర్టులో కేసు వేయాల్సి వస్తుందని అంటున్నారు. అంత లోపల నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అది ఎలా సాధ్యమవుతుంది? చివరి అవకాశంగా మాత్రమే మేము గౌరవ తెలంగాణ హైకోర్టును సంప్రదించాలనుకుంటున్నాము. కానీ బిఫోర్ నోటిఫికేషనే ఈ తప్పులు వీళ్ళు సరి చేయకపోతే బిఫోరే మేము గౌరవ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. బిఫోర్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఏ కోర్టు కూడా ఈ ఎన్నికల కేసులను యాక్సెప్ట్ చేయదన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ బిఫోర్ దట్ వీ విల్ అప్రోచ్ ద తెలంగాణ హైకోర్టు. అయితే ఇంకా చివరిగా చాలా ముఖ్యం ఏంటంటే మీరు అధికార పార్టీకి చెందిన వాళ్ళే అయితే ఇప్పుడు అంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరైతే అబ్జెక్షన్ రైజ్ చేశారో వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే అంటే వీళ్ళకు ఫేవర్గా ఎక్కడి నుండి ఓటు తీసుకొచ్చి వాళ్ళ రిలేషన్స్ అనుకోండి ఎవరైనా తీసుకోండి కొందరు ఇక్కడ ఓటు నమోదు చేయించారు అంటే గెలవాలనే దాంతో అన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మీరు అధికార పార్టీకి సంబంధించి అంటే మీరే అబ్జెక్షన్స్ రైజ్ చేయడం మేము ఎలా తీసుకోవచ్చు? ఐ రిపీట్ వన్స్ అగైన్, ఇది అధికార పార్టీకి ప్రతిపక్షానికి సంబంధించిన విషయమే కాదండి. ఇది మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఓటర్లందరి జీవితాలకు సంబంధించిన విషయము. ఎందుకంటే వాళ్ళ డివిజన్లో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే వాళ్ళకు కూడా మంచి పనులు చేసి పెడతాడన్న ఒక నమ్మకంతో కూడిన సెంటిమెంటల్గా కూడిన విషయం ఇది. కాబట్టి ఏ పార్టీని కూడా నేను పేరు తీయదలుచుకోలేదు. ఇప్పుడున్న ఎలక్షన్ ప్రాసెస్లో జరుగుతున్న తప్పులను మాత్రమే మేము ఇండికేట్ చేస్తున్నాము. ఏ పార్టీని కానీ తిట్టడం కానీ ఏ పార్టీని కానీ పొగడం కానీ అట్లాంటివి ఏం మేము చెయ్యము. కానీ తప్పుల మీద మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. లీగల్గానే గౌరవ కలెక్టర్ గారు ఈ పనులు చేస్తారన్న నమ్మకం మాకుంది. మేము కూడా లీగల్గానే ముందుకెళ్తామని తెలియజేస్తాము. అసలు ఈ ఏవైతే ఓట్లకు సంబంధించిందో ఇది ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారుల నుండి వచ్చిన ఓట్లు ఇది ఇక్కడ ఎవరైతే మున్సిపాలిటీ ఉన్నారో వీళ్ళకి సంబంధం లేదని కూడా కమిషనర్ గారు అన్నారు. ఇప్పుడు అది మా పరిధి కూడా కాదు, అది మనకి ఇక్కడైతే ఎన్నికల కమిషన్ నుండి వచ్చిందో అదే ఓట్లని ఇక్కడ మీకు చూపించడం మీకు ఇవ్వడం జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అయితే మన మహబూబ్నగర్కు చాలా గొప్ప చరిత్ర ఉంది. యాజ్ ఏ ఓటర్ ఆఫ్ మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ IXR 1520064 అనే ఒక ఓటరు ఢిల్లీలో ఉన్న కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీద క్రిమినల్ కేసు క్రైమ్ నెంబర్ 241 ఆఫ్ 2023 అనే ఒక కేసు నమోదు చేయించిన చరిత్ర మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. అంటే వాళ్ళు ఎన్ని మిస్టేక్ చేస్తున్నారు, ఎన్ని తప్పులు చేస్తున్నారు అనేది నేను మొత్తం మీడియా ముఖంగా గౌరవ కోర్టులను సంప్రదించి అన్ని కేసులు వేస్తున్నాను. అవి ఇంకా స్టిల్ పెండింగ్ ఇన్ ద కోర్ట్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఇక్కడ బాధ్యతలు గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ఆర్డీఓ గారు కానీ తీసుకొని ఎన్నికలను ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారికి ఈ ఓట్లను డిసైడ్ చేసే అధికారం ఆయనకు లేదు. ఆయన దగ్గర లాగిన్ ఉండదు, ఆయనకు అవకాశమే లేదు. వీళ్ళు ఏదైతే డేటా ఇస్తారో దాని ప్రకారమే ఉన్న దాంట్లో ఆయన డివైడ్ చేసి వార్డులుగా విభజించి డివిజన్లుగా విభజించి మాత్రమే ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ గారిది తప్పు లేదని నేను భావిస్తా ఉన్నాను.